హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మీకు టేస్ట్ అండ్ యమ్మీ బ్రెడ్ ఆమ్లెట్ ఎలా చేయాలో చూపిస్తాను. దీనిగా ముందు ఒక పెద్ద ఉల్లిపాయ చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి. తర్వాత ఒక టమోటాని కట్ చేసుకోవాలి. అలానే 4 పచ్చిమిర్చి, 1 స్పూన్ ఉప్పు, 1/2 స్పూన్ కారం, 1/2 స్పూన్ మిరియాల పొడి, అలానే కొద్ది పసుపు. వీటన్నిటిని మనం మిక్స్ చేయాలి బాగా. ఈ విధంగా మొత్తం మిక్స్ అయిన తర్వాత ఇప్పుడు మనం ఆమ్లెట్ అంటే కోడిగుడ్డు తీసుకుందాము. దీనిగా నేను మొత్తం 3 కోడిగుడ్లను తీసుకున్నానండి. వీటన్నిటిని విస్కర్ పెట్టి లేదా స్పూన్ ఏదైనా ఉన్నా కూడా స్పూన్ పెట్టి ఈ రకంగా చాలా మంచిగా మిక్స్ చేయాలి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని దానికి బటర్ రాస్తున్నాను. దాంట్లో ఈ విధంగా నేను 2 బ్రెడ్ పీసెస్ని లైట్గా బ్రౌన్ కలర్ వచ్చేదాకా కాలుస్తున్నానండి. ఈ విధంగా కనుక మీరు చేసుకుంటే అచ్చం మన రెస్టారెంట్లో కనుక ఎలా అయితే ఉంటుందో ఆ విధంగా మంచి టేస్ట్ ఉంటుందండి. ఈ విధంగా లైట్ కలర్ చూస్తున్నారు కదా వీడియోలో, ఈ విధంగా లైట్ కలర్ వచ్చేదాకా మనం బ్రెడ్ని కాల్చుకొని ఇప్పుడు పక్కకు తీసుకుందాం. ఇప్పుడు సేమ్ ఇదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసి ఈ ఆయిల్ని మనం మొత్తం స్ప్రెడ్ చేద్దాము ఈవెన్గా. ఇప్పుడు బ్రెడ్ కోసం ఆమ్లెట్ కోసం మనం మిక్స్ చేసిన మిశ్రమాన్ని వేసి పెనంలో మొత్తం స్ప్రెడ్ చేసి ఈ విధంగా బ్రెడ్ని 2 వైపులా మెల్లగా మనం ఈ విధంగా తిప్పుకొని, చూసారు కదా ఆమ్లెట్ కాలింది. మనం దీన్ని ఈ విధంగా ఫోల్డ్ చేసి అటు ఇటు జాగ్రత్తగా ఫోల్డ్ చేసుకున్నాక ఈ ఆమ్లెట్ని మనం రెండో సైడ్ కూడా చిన్నగా రెండో సైడ్కి ఫ్లిప్ చేసి ఈ విధంగా ఫ్లిప్ చేసి దాన్ని కొంచెం సేపు వేట్ చేసిన తర్వాత ప్లేట్లో సర్వ్ చేసుకోవటమే. దీన్ని చాలా ఎమ్మీగా ఉంది కదా ఫ్రెండ్స్, మీకు నచ్చిందా? ఈ విధంగా మనం సగానికి కట్ చేస్తాము. ఈ బ్రెడ్ ఆమ్లెట్ మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ. అలానే మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్. బాయ్.